ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 108 దినముల ఆత్మగాయత్రి సాధన స్వీకరించిన ప్రియ శిష్యులకు శరభేశ్వరుని అనుగ్రహ భాషణము. ఓం శ్రీ శరభేశ్వరాయ నమో నమః. ప్రేమ నిండిన జీవితం లభించాలంటే అంతరంగంలో కలుషితాలు తొలగిపోవాలి. అంతరంగం శుద్ధి అగుటకు ఉన్న ఉన్నతమైన శక్తులను ప్రసాదించే శ్రీ శరభేశ్వరుని ఆశీస్సులు అందరికీ లభించుగాక. శివాంశ అయిన శరభేశ్వరుని ఉన్నత కార్యములను గురించి, తత్వము మరియు శక్తులను గురించి అందరూ అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. శ్రీ శరభేశ్వరుడు అనే శివాంశ అయిన ఒక పాదరస కణము వలనే ఒక మానవుని ఆత్మలో ఒక శరభేశ్వర ఆత్మ బీజము ఉండును. శరభేశ్వర ఆత్మ బీజ కణము విడిపడి లైట్ బ్రిడ్జిలో నిలిచి ఉన్నది. అది మరలా మానవుని శిరస్సు చేరుట వలన ఏర్పడే స్థితి ఏమిటి అనియు సంక్షేపించే శక్తి యొక్క తత్వాన్ని గురించి తెలుసుకొనండి. శ్రీ శరభేశ్వరుడు అను ఈశ్వరాంశ సంపూర్ణమైన రూపాన్ని తీసుకొని పనిచేసినచో అన్ని దుష్ట గుణములు నశించును. రుద్రమూర్తి అయిన ఈశ్వరుడు వీరత్వంతో పనిచేసే సమయంలో భిన్నమైన రూపాన్ని తీసుకుంటూ ఉంటాడు. మొదట శరభేశ్వరుని తత్వాన్ని, స్వభావాన్ని తెలుసుకోవాలి. సంక్షేపిస్తూ ఉన్న శక్తి తనతో పాటుగా శ్రీ లక్ష్మీదేవి శక్తులను ఒకటిగా కలుపుకొని సంక్షేపిస్తారు. శ్రీ లక్ష్మీదేవి అనేక రూపాలు, అనేక నామాలతో వెలుగొందుతూ ఉంటుంది. శ్రీ లక్ష్మీదేవి యొక్క పలు అంశాలు ఈ సమయంలో సంక్షేపిస్తున్నవి. ఇక్కడ ఒక్కో రోజు ఒక్కో దేవి పేరు చెప్తున్నారంటే, ఈరోజు ఈ దేవిని ఒక్కొక్క మెసేజ్‌లో చెప్తున్నారు డైరెక్ట్‌గా. కొన్ని మెసేజ్‌లో చెప్పట్లేదు. ఈ మెసేజ్‌లో అయితే అసలు జస్ట్ లైక్ దట్ చెప్తున్నారు. అందువల్ల మనం ఈరోజు మెన్షన్ చేసిన దేవతలు ఈరోజు లోపల అగ్నిగుండంలో సంక్షేపిస్తున్నారు అని మనం ఆహ్, అర్థం చేసుకోవాలి. అంటే ఆది పరాశక్తితో పాటు ఆదిశక్తి, ఆమెతో పాటు ఈ వేరే దేవతలు ఏ రోజుకి ఆ రోజు మెన్షన్ చేసే దేవతలు లోపలికి వెళ్తూ ఉంటారన్నమాట. శ్రీ లక్ష్మీదేవి యొక్క పలు అంశలు ఈ సమయంలో సంక్షేపిస్తున్నవి. శ్రీ ప్రత్యంగిర అను దేవత కూడా ఆదిశక్తి యొక్క ఒక విధమైన శక్తులతో కలిసి సంక్షేపిస్తుంది. శ్రీ శరభేశ్వరుని శక్తులను పొందుటకై శ్రీ ప్రత్యంగిర అనే దేవత యొక్క సంక్షేపణ జరిగినందున శ్రీచక్ర సాధన చేసేవారు ఈ 5వ దినమున అత్యంత వీర్యవంతమైన ఉష్ణమును అనుభూతి చెందగలరు. అంటే శరభేశ్వరుని కరిగించడానికి ప్రత్యంగిర అమ్మవారు ఆయన సహచరి అనుకోవాలి. ఆమె ఆయనకు ఒదిగిపోయి శక్తులను ఈయనకు ప్రసాదిస్తే ఈ కణము శరభేశ్వర కణము కరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. శ్రీ శరభేశ్వరుని శక్తులను పొందుటకై శ్రీ ప్రత్యంగిర అనే దేవత యొక్క సంక్షేపణ జరిగినందున శ్రీచక్ర ధ్యాన సాధన చేసేవారు ఈ 5వ దినమున అత్యంత వీర్యవంతమైన ఉష్ణమును అనుభూతి చెందగలరు. శరభేశ్వరుడైన నా తత్వము ఉష్ణమే అయినను నేను గడ్డకట్టిన మంచు కణము వలె దర్శనమిస్తాను. నా తత్వము లోపల అగ్నిగాను, వెలుపల మంచు వలెను ఉండును. ఆది శివుని ఆత్మలో ఇటువంటి ఒక పాదరస కణము ఉంటుంది. అయితే అనేక ఆత్మలు ఆది శివునిలో కలిసి ఐక్యం అవుతూ ఉన్నందున ఆది శివుని ఆత్మలో అనేక శరభేశ్వర కణములు కలిసి ఉన్నవి. ఈ కణములన్నీ ఒకటిగా కలిసిపోయి మహాశక్తిగా రూపొంది ఉన్నవి. ఆ మహాశక్తి తత్వము అంటే ఈయన తన గురించి చెప్తున్నారు. ఆ మహాశక్తి తత్వము వెలుపల శీతలత్వం, లోపల అతీతమైన ఉష్ణత్వంగా ఉండును. శ్రీ శరభేశ్వర శక్తి అనేది చూచుటకు చల్లని, ప్రేమమయమైన, ఉత్తమమైన ఆత్మగా కనిపించును. అలాంటి అనుభూతిని ఇచ్చును. అయితే అవినీతి పెరిగిపోయినప్పుడు వీర్యవంతంగా మారి తన అంతరంగ శక్తి అయిన అగ్నిని ప్రకటించును. కొన్ని సమయాలలో తీవ్రమైన అగ్నితో మహోగ్రంగా పనిచేయును. దుష్టులను సంహరించేందుకు ఆవేశ శక్తులతో పనిచేసే దైవములను కూడా శాంతింపచేసి శాంత రూపాన్ని పొందేందుకు సహాయపడును. అగ్నిశక్తులతో సింహరూపం ధరించి కదిలే సమయములో తన లోపలి కేంద్రంలో ఉన్న అగ్నిని శక్తుల కలయిక చేయుట కూడా ఆ శరభేశ్వర కణమునకు తెలియను. ఇక్కడ బాగా
ఇండైరెక్ట్‌గా చెప్తున్నారు స్వామి. అంటే దుష్టులను సంహరించేందుకు సపోజ్ ఏదైనా ఒక దేవత దుష్టులను సంహరించడానికి దేవత అంటే ఇక్కడ దేవుడని కూడా అనుకోవచ్చు. ఆహ్, సంహరించేందుకు వాళ్ళ ఆవేశ శక్తులు ఇప్పుడు పరశురాముడు ఆవేశ అవతారం. అలా. అలా ఆవేశ అవతారాలు వచ్చినప్పుడు ఆ ఆవేశ శక్తులను శాంతింపజేసే పని కూడా ఈ కణమే అంటే ఈ శివుడి అంశే పనిచేస్తుంది అని చెప్తున్నారాయన. అగ్నిశక్తులతో సింహరూపం ధరించి కదిలే సమయంలో అంటే ఎవరు? మనం తెలుసుకోవాల్సింది నరసింహస్వామి. ఆయన సింహరూపం ధరించి ఆయన అగ్ని జ్వాలా నరసింహుడు. అప్పుడు హిరణ్యకశిపుడిని చంపడానికి అలాంటి రూపం తీసుకుంటాడాయన. తన లోపలి కేంద్రంలో ఉన్న అగ్ని అగ్నితో శక్తుల కలయిక చేయుట కూడా ఈ శరభేశ్వర కణమునకు తెలియనంటే త తన అగ్నిని తీసుకెళ్ళి నరసింహస్వామి అగ్నిశక్తి అంటే ఆయనలో కలిపి ఆయన్ని శాంతపరుస్తాడు. మొదట ఆయనతో పోరాటం చేస్తాడు. చేసి తర్వాత ఆయన్ని శాంతింపజేస్తాడు. ఎందుకంటే ఆయన ఉగ్రము తగ్గదు. రాక్షసుడు ఈ శక్తులన్నీ ఆయన్ని టచ్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఎట్లా అయితే శరభేశ్వరుడు వెళ్లి ఆయనతో పోరాడినప్పుడు ఈయన శక్తులు ఆయనకు అదలాబదిలీ అయిపోతుందో, అదే విధంగా హిరణ్యకశిపుడి దుష్ట తత్వాలన్నీ స్వామి లోపలికి ఎంటర్ అయిపోతాయి. అందువల్ల ఆయన కోపం తగ్గదనమాట. కాళీమాతలాగా. అలాంటప్పుడు తన అగ్నిని లోపల అంతరంగంలో ఉన్న అగ్నిని తీసుకెళ్ళి ఏ దేవత అయితే అలా ఉంటుందో ఆ దేవతను శాంతింపజేయడానికి తన అగ్నిశక్తులను ప్రవేశపెడతాడనమాట. అలా చేయడం కూడా శరభేశ్వర కణమునకు తెలియదు. ఈయన తను చేసే పనులు, తన తత్వాన్ని చెప్తున్నారు. కొన్ని అగ్నిశక్తులు శీతల శక్తితో చల్లబరచలేనివిగా ఉండును. ఉదాహరణ నరసింహస్వామి అన్నమాట. అలాంటి పరిస్థితులలో లోపల అగ్ని సహాయముతోనే వెలుపలి అగ్నిని సాధ్యపడును. అంటే వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి అంటారు కదా మనం. ఆ విధంగా అగ్నిశక్తులు అంటే శీతల శక్తితో చల్లబరచలేవు. అంటే శాంతంగా పోయి ఎవరన్నా మాట్లాడితే ఆయన వినే పరిస్థితిలో లేడప్పుడు. అందుకని ఈయన తన అగ్నినే యూజ్ చేసి ఆయనలాగానే రౌద్రంగానే వచ్చి ఆయన్ని అణిచేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో లోపలి అగ్ని సహాయంతోనే వెలుపలి అగ్నిని సాధ్యపడును. కోపాగ్నిని చల్లార్చుటకై సహాయపడే ఒక ఉన్నతమైన అగ్నియే శరభేశ్వర అగ్ని. దుష్టగుణములు నిండిన కలుషితాలను నిర్మూలించేందుకు కావలసిన గొప్ప ఆమ్లాలను కలిగి ఉన్న ఒక ఆత్మకణమే శ్రీ శరభేశ్వరుడు. ఈయన అగ్నిలో గొప్ప ఆమ్ల ఆహ్, ఆమ్లాలు ఉన్నాయన్నమాట. ఆ కెమికల్స్. ఆ అగ్నితో కలిసినప్పుడు దుష్టగుణాలను ఆయన నిర్మూలిస్తాడు వాటితోటి. పలు విధములైన కణములుగా విభజన చెందే ఒక ఆత్మ అన్నది అనేక శక్తులను కూడా స్వీకరిస్తున్నది. దానిలో కరిగిపోయే పాదరస ఆమ్లము అనేది ఒకానొక ప్రత్యేకమైన రీతిలో వికసిస్తున్నది. శరభేశ్వర అను పేరు కలిగిన శివాంశ అయిన ఆత్మకణము కరుగుటకు ప్రారంభించినచో దాని కేంద్రంలోని అగ్ని ఆమ్లము రక్తములో కలిసిపోవును. అంటే మన లోపల ఆయన దిగినప్పుడు జరిగే కెమికల్ రియాక్షన్ చెప్తున్నారు. శ్రీచక్ర ధ్యాన సాధన చేసే ప్రియ శిష్యులు తెలుసుకోవలసిన అత్యున్నతమైన జ్ఞానాన్ని గురించి నేను స్పష్టంగా వివరిస్తున్నాను. శ్రీ కామాక్షి దేవి నయన దీక్ష తీసుకొని ఉన్నందున ప్రతి దేవత కూడా సులభముగా సంక్షేపించగలరు. ఇది శ్రీ కామాక్షి దేవి నయన దీక్ష తీసుకొని ఉన్నందున అంటే శ్రీచక్రం తీసుకుంది అని మనకు చెప్పారు. అదే అయ్యుండొచ్చు. శ్రీ కామాక్షి దేవి నయన దీక్ష తీసుకొని ఉన్నందున ప్రతి దేవత కూడా సులభముగా సంక్షేపించగలరు. అగస్త్యుల వారు ఆహుతులను సమర్పిస్తారు. ఈ చర్య అనేది ఎలా జరుగుతుందో చూడండి. ఇది వాళ్ళు వివరించినా కూడా లోపల జరిగేది మనకు అంతగా పూర్తిగా అర్థమైతే కాదు. ఎందుకంటే మనం అనుభూతి చెందితేనే మనకు అర్థమవుతుంది. కామాక్షి దేవి నయన దీక్ష అనే సెంటెన్స్ కూడా అదే విధంగానే. అంటే దేవతలకు గూడా దొరికిందా? లేదు. శ్రీచక్రం తీసుకున్నందువలన వాళ్ళకి ఈజీ అయిందా? అనేది మనం ఆ సెంటెన్స్‌కే వదిలేద్దాం. ఎవరికి ఎలా అర్థమవుతుందో అలా తీసుకుందాం. అగస్త్యుల వారు ఆహుతులను సమర్పిస్తారు. అంటే మనకు తెలుసు కామాక్షి దేవి ఆమె ఇది పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది కుడివైపు కూర్చొని. ఈయన అగస్త్యుల వారు ఎడమ వైపు కూర్చొని అగ్ని రాజేసి ఉన్నారు ఆల్రెడీ. అందులో ఆహుతులను ఇస్తూ ఉన్నారు.
ఈ చర్య ఎలా జరుగుతుందో చూస్తాం. అంటే దీని మీద ఇంకొంచెం వివరణ ఇస్తున్నారు స్వామి. ఎప్పుడైతే మానవుల శిరస్సులో రక్తము పైకి ప్రసరిస్తున్నదో, అప్పుడే యుగమార్పు అనేది జరుగును అనున్నది సత్యము. తపస్సు చేసి అనేక మంది ఋషుల శిరస్సులలో రక్తము పైకి ప్రసరిస్తూ ఉండటాన్ని వారు గమనించగలరు. అంటే వాళ్ళు తపస్సు చేసేటప్పుడు వాళ్ళ రక్తం ఎలా పోతుంది వాళ్ళు చూసి కన్ఫర్మ్ గూడా చేసుకో ఉంటారనమాట. అలా వాళ్ళకి ప్రసరిస్తూ ఉంటుంది. అది వాళ్ళకు తెలుసు. కానీ సాధారణ పామర జనులు కూడా అంటే మన వంటి వాళ్ళు వారి శిరస్సులోని రక్తము పలుచనై పైకి ప్రసరించుటను గమనించగలిగినప్పుడు యుగమార్పు అనేది జరుగుతుంది. అనేక మందికి మనలో ఈ సాధన చేసే వాళ్ళకు ఆల్రెడీ 48 రోజుల ఆత్మలింగ పూజ కూడా చేసిన వాళ్ళకి కూడా ఈ రక్తం పలచబడ్డం, లోపలికి తలలో ప్రవహించడాలు కొంతమందికి తెలిసి ఉండవచ్చు. అలా మామూలు పామర జనానికి కూడా ఇది తెలిసినప్పుడు యుగ మార్పు జరిగింది. ఎందుకంటే ప్రేమ అనే ద్వారం ఆల్రెడీ ఆహ్, ఓపెన్ అయింది. అంటే యుగ మార్పు స్టార్ట్ అయిందిప్పుడు. శ్రీ అగస్త్యుడు అనే శివాంశ ప్రతి ఒక్కరి శిరస్సులో ఉన్నతమైన రీతిలో పనిచేయను. ఎందుకంటే మీకు గుర్తు ఉండుంటే ఈ 108 శివాంశల్లో అగస్త్యుల వారు, కాలభైరవుడు కూడా శివాంశలుగా మనకొచ్చున్నారు. కాబట్టి ఇక్కడ ఆ శివాంశను గురించి చెప్తున్నారు స్వామి. శ్రీ అగస్త్యుడు అనే శివాంశ ప్రతి ఒక్కరి శిరస్సులో ఉన్నతమైన రీతిలో పనిచేయును. అగస్త్యుడు అని పేరు కలిగిన ఒక ఆత్మకణము పీనియల్ గ్లాండ్ అనబడు జీవాణువు గూటిలో నిలిచి పనిచేయటాన్ని గమనించగలరు. అంటే మనం ధ్యాన్‌సే అది చూడాలి అన్నమాట. హ్మ్. శ్రద్ధగా గమనించి చూడాలి. మీలో ఉన్న ఒక ఆత్మకణము కూడా అగస్త్యుడు అని పేరు కలిగి ఉండును. శ్రీ అగస్త్య మహర్షుల వారు కూడా ఆ కణంతో సులభముగా కలిసిపోగలరు. అగస్త్య మహర్షి స్వయంగా ఆత్మ నుంచి విడుదలైన అగస్త్య మహర్షి కాదు. మన సద్గురు అగస్త్య మహర్షి మన లోపల దిగి ఆయన పనిచేసేటప్పుడు, ఆహుతులు సమర్పించేటప్పుడు మన ఆత్మకణం మన లోపల ఉన్న ఆత్మకణం అగస్త్యుడు ఏదైతే ఉన్నాదో ఆ శివాంశ దాంతో ఆయన ఈజీగా కలిసిపోగలరు అని చెప్తున్నారు. ఆహుతి అను దానమును ఏదైనా ఇవ్వడం కదా ఆహుతి అంటే, దానం గూడా ఇవ్వటమే. కాబట్టి ఆహుతి అను దానమును అగ్నిలో సమర్పించినచో ఏది వేడుకొన్నచో దానిని అదే విధంగా ప్రసాదిస్తాడు అగ్నిదేవుడు అనేది నేతి. అంటే ఆయన ప్రసాదించి తీరాలి. ఏది కోరుకుంటారో ఆహుతులిచ్చి ఆయన్ని ఆవాహన చేసినప్పుడు ఏది కోరుకొని ఆ ఆహుతులిస్తూ ఉంటారో ఆ ఫలాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వాలి అనేది నియతి. కాబట్టి అగములోని ఈశ్వరుడు అయిన శ్రీ అగస్తీశ్వరుడు. అగం అంటే అంతరంగంలోని ఈశ్వరుడు అయిన అగస్తీశ్వరుడు అనే ఆత్మ గర్భస్థ బీజము తన పాదరస శక్తులను క్రమక్రమంగా కరిగించి ఆహుతి అనబడు దానముగా సమర్పించి అనేక మంది దేవతలు సంక్షేపించుటకు సహాయపడగలరు. అంటే ఈయన ఆహుతులు ఏం వేస్తున్నారు? మొట్టమొదటి మెసేజ్‌లో గూడా మనం చెప్పుకున్నాము. ఆయన తన ఆత్మశక్తిని ఆహుతిగా వేస్తున్నాడనమాట. ఆహ్, వేరే మెసేజ్‌లో చెప్పున్నారు. ఫస్ట్ మెసేజ్‌లో కాదు, ఇక్కడ కాదు. వేరే సెపరేట్ మెసేజెస్‌లో చెప్పున్నారు. అగస్త్యుడు ఆయన ఆహుతి తన ఆత్మ శక్తిని ప్రసాదిస్తూ వేస్తున్నాడు. తన ఆత్మ మొత్తం కరిగించి వేస్తున్నాడు. సో, ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ అగస్త్యుడు లోపల తన ఆత్మలో ఎన్నో కణాలుంటాయి గదా! ఆ గడ్డగట్టిన ఆ పాదరస కణం, ఆత్మ కణం ఏదైతే ఉందో, అది కరిగించి కొంత కొంత ఒక్కొక్క శక్తి దేవతకు ఆయన ఆహుతిగా సమర్పిస్తూ ఉన్నారు. దానం ఇస్తున్నారు. అలా చేసి అనేక మంది దేవతలు సంక్షేపించుటకు సహాయపడుతున్నారు. ఆఖరుగా అగస్తీశ్వరుడు అనే ఆత్మకణము తన శక్తులను సంపూర్ణంగా దానం చేసివేసి, తనను తానే కరిగించి వేసుకొనును. ఆయన తన్ను తాను అర్పణం చేసేసుకుంటాడు. అంటే 108 రోజులు అయిపోయేటట్టే అగస్త్యుడు ఫుల్లుగా లోపల ఆయన సమర్పణ, ఆత్మ సమర్పణ అంటే ఇదే అన్నమాట. ఆత్మ సమర్పణ చేసేసుకుంటాడు. ఇంకా తన ప్రతి కణాన్ని ఇచ్చేస్తాడు. కావున ఇక్కడ ఆహుతి అన్నది అగస్త్యుడు అను ఆత్మ కణము యొక్క పూర్తి శక్తులే అని తెలుసుకోనండి. సర్వేశ్వర కణము సులభంగా కరిగేటువంటిది.
అంటే రుద్రుడు ఏం చెప్పాడు? నేనంత తొందరగా కరగను. నేను కదిలితే అందరూ కరిగి కదులుతారు అని చెప్పాడు. ఇక్కడ ఈయనేం చెప్తున్నారు? శరభేశ్వర కణం అనేది సులభంగా కరిగేటువంటిదట. అంటే దీని స్వభావం. కాబట్టి ఈ సమయంలో ఆది పరాశక్తి శక్తులతో శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనేక శక్తులు లోపల కలిసి సంక్షేపిస్తారు. సంక్షేపించుటకు ముందు శ్రీ శరభేశ్వర కణమును కరిగించేందుకు ప్రయత్నిస్తారు. అంటే వీళ్ళందరూ లోపల వెళ్ళే లోపల యాజ్ ఇట్ ఈజ్ మొదటి నుంచి అదే జరుగుతుంది. ఆ శక్తులు లోపలికి వెళ్ళిపోయే ముందర వీటిని కరిగిచ్చి వీళ్ళ శక్తులను వాళ్ళు అదలాబదిలీ చేసుకొని, వాళ్ళు కూడా గడ్డ కట్టితేనే బిందువు లోపల వాళ్ళు ఎంటర్ అవుతారు. నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం. అనేక శక్తులు లోపల కలిసి సంక్షేపిస్తారు. సంక్షేపించుటకు ముందు శ్రీ శరభేశ్వర కణమును కరిగించేందుకు ప్రయత్నిస్తారు. శరభేశ్వర కణము కరుగుటను అందరూ అనుభూతి చెందాలి. శ్రీచక్ర ధ్యాన సాధన చేసే ప్రియమైన మానవ ఆత్మలందరూ ఈ 5వ దినం అంతా మీ శిరస్సు లోపలి కేంద్రంలో ఉన్న జీవాణువు గూడుపై మీ మనసును కేంద్రీకరించాలి. శ్రీ శరభేశ్వర కణమును కరిగించినందువలన మీ పీనియల్ గ్లాండ్‌లో ఉండే అన్ని కాలుష్యాలు, వ్యర్థాలు నిర్మూలించబడగలవు. అవును. ఆ గూడులో ఉన్న అన్ని అనవసర ఆమ్లములు తీసివేయబడును. పీనియల్ గ్రంథిలో విశ్రమిస్తున్న అందరు దేవతలు సంక్షేపిస్తున్నందున శరభేశ్వర కణము కూడా కరుగనారంభించును. అంటే పైన చెప్పింది కొంచెం వేరే విధంగా చెప్తున్నారు. పీనియల్ గ్రంథిలో దేవతలందరూ విశ్రమిస్తూ ఉంటారు. అక్కడ నిద్రిస్తూ ఉంటారని మనం 4గో రోజు మెసేజ్‌లో చెప్పుకున్నాము. అలా వాళ్ళు నిద్రిస్తూ అక్కడి నుంచి మళ్ళా సంక్షేపణ గూడా అయిపోతున్నారు. ఇంకా లోపలికి గూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్నిగుండంలో దిగుతారు వాళ్ళు. వాళ్ళు దిగినప్పుడు ఈ వాళ్ళ ఉష్ణశక్తి అంతా తీసుకొని శరభేశ్వర కణము కరుగుతుంది. అంటే ఈ ప్రత్యంగిర, మహాలక్ష్మి శక్తులు ఇవన్నీ కలిసి ఆదిశక్తితో పాటుగా శరభేశ్వర కణం కూడా కరగడానికి స్టార్ట్ అయిపోతుంది. దీని వలన అగ్ని కలిసిపోయి ఒక విధమైన ఆమ్లము స్రవించ మొదలగును. అంటే దే శక్తి దేవతల సంక్షేపణ వలన వచ్చే అగ్ని, ఈయన లోపల ఉండే అగ్ని 2 కలిసిపోయి ఒక విధమైన ఆమ్లము స్రవించసాగును. ఇందువలన పూజించే మానవులందరూ కరిగిన శరభేశ్వర అగ్నిని తీసుకొని తమలోని కలుషితాలను తీవ్రగతిని నిర్మూలించుకుంటారు. అంటే మనం వారి శిరస్సులలోని అనేక విధములైన కలుషితాలు తీసివేయబడి తెరలు తొలగిపోవుటను అందరూ గ్రహించగలరు. ఈరోజు పూజించే సమయంలో మీ బ్రెయిన్ లోపలి కేంద్రంలో ఉండే పీనియల్ గ్రంథి కరగుటను, అచట కాంతి పెరుగుటను తెలుసుకొనగలరు. భిన్నమైన శుద్ధ ఉష్ణము అనేది శరీరం అంతటా ప్రవహించును. బయట ఉన్న ఉష్ణానికి లోపల మనకు దొరికే శక్తి రూపంలో దొరికే ఆ ఉష్ణానికి చాలా తేడా ఉంటుంది. అది ఒక కెమికల్ రియాక్షన్ చేసి మనకు మంచిని చేస్తుందన్నమాట. బయట ఉష్ణం మనకు వ్యాధులనిస్తుంది. శరభేశ్వరుడైన నేను ఈశ్వర శక్తులను స్వీకరించి నా లోపల ఉండే అగ్నిని పూర్తిగా ప్రతిష్ఠించుకుంటాను. శరీరం అంతటా అగ్ని ప్రవహించును. అయితే దానితో పాటుగా ఒక చల్లటి తత్వము కూడా కలిసి ఉంటుంది. ఎందుకంటే ఈయన లోపల చల్లగా ఉంటాడు. లోపల అగ్ని ఉంటుంది. బయట చల్లగా ఉంటాడు కాబట్టి ఈయన కలిసినప్పుడు అగ్ని ప్రవహిస్తుంది కానీ చల్లటి శీతల తత్వం గూడా ఎందుకంటే గడ్డగట్టిన కణము కాబట్టి. అది కరిగినా కూడా ఆ చల్లటి తత్వం అలానే ఉంటుంది. కోపము, అసూయ, అశాంతి, సందిగ్ధం, ఆందోళన, సందిగ్ధం అంటే అసమంజసం. అంటే అర్థం అయ్యి కాకుండా గందరగోళం పడుతూ ఉంటారు. ఆందోళన, మానసిక ఒత్తిడి మొదలైన అన్ని చెడు గుణములు పూర్తిగా మాయమగును. అన్నిటికి మనం టెన్షన్ పడుతుంటాం. అది గూడా చెడ్డ గుణమట. అనుమానం పెట్టుకో ఉంటా. సందిగ్ధ పడుతూ చేయొచ్చా? చేయకూడదా? అది ఇది అని. అంటే ఒక స్పష్టమైన అవగాహనకు రాలేకపోవడం అన్నమాట. అసమంజసంలో పడ్డాడు అంటారు కదా! అంటే ఎటూ తేల్చుకోలేకుండా చాలామంది ఎటూ తేల్చుకోలేకుండా ఉంటుంటారు. అంటే టక్కన ఒక నిర్ణయానికి రాలేరు. ఆలోచించినా గూడా వాళ్ళకెక్కడో డౌట్ ఉంటూ ఉంటుంది. దాన్ని సందిగ్ధం అంటుంటారు. అది గూడా చెడు గుణం అని చెప్తున్నారు. అశాంతిగా ఉండడం. ప్రసన్నంగా లేకుండా ఉండడం. అంటే వేరే ఎవరికీ చెడు చేసేది కాకపోయినా, మనం అశాంతిగా ఉన్నప్పుడు అది గూడా మనలో ఉండే దుర్గుణం అని చెప్తున్నారు. కాబట్టి ఈ గుణాలన్నీ పూర్తిగా మనలో మాయమైపోతాయి. ఎందుకంటే ఆ అగ్ని, శీతలతో 2 కలిసి మనలో ప్రవహించి ఆ శరభేశ్వర శక్తులను తీసుకున్నప్పుడు. కావున శరభేశ్వరుడైన నన్ను స్తుతించి, పూజించే సమయంలో
ఒక విధమైన జలధరింపు తలలోను, శరీరంలోను ప్రవేశించుట మీరు గమనించవచ్చును. ఆయన ఈరోజు ఆయన్ని కొలుచుకుంటాం గదా! అప్పుడు మనలో ఒక రకమైన జలధరింపు అంటే ఒకలాంటి పులకరింతతో కూడిన జలధరింపు తలలో, శరీరంలో మనకు అనుభూతి కలుగుతుందట. అంతేకాక సూక్ష్మమైన భావనా తరంగములు తెలుసుకోవాలి అని ప్రయత్నించినచో పలు సత్యములు బోధపడును. ఇంకా డీప్‌గా వెళ్ళి ఆహ్, సటిల్ వైబ్రేషన్స్ తెలుసుకోవాలి అని మనం ట్రై చేసినప్పుడు అనేక సత్యాలు బోధపడతాయట. ఈ 5వ రోజున సద్గురువు కృపతో మీ శరీరంలో అతీతమైన మార్పులు ఏర్పడును. ఆలోచనలతో మా ఆలోచనలలో, మాటలలో, పనులలో ప్రగాఢమైన శాంతి ఏర్పడును. పలు విధములైన భావనలు మాయమగును. తీవ్రంగా కదిలే దేవి కూడా సంక్షేపిస్తున్నందున మీ మనసు కూడా సంక్షేపణ చెందుటను తెలుసుకొనవచ్చును. అంటే అమ్మలతో పాటు మన మనసు కూడా అంటే ప్రాణశక్తి మీద ఉంటుంది గదా! ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సాధనా సమయంలో మన మనసు ప్రాణశక్తి మీద ఉంటుంది. సో, ప్రాణశక్తితో పాటు, అమ్మతో పాటు మన మనసు కూడా సంక్షేపణ మొదలుపెడుతుంది. భౌతికమైన పనులపై ఆసక్తి తగ్గిపోవును. ఈ రోజంతా శరభేశ్వరుడైన నేను కరిగి కలిసి లోపల కలుస్తున్నందున శ్రీచక్ర ధ్యానం చేసే వారందరూ గాఢమైన శాంతిని పొందుతారు. మనసు మరల మరల ప్రాణములో ఒదిగిపోవును. అనేక మందికి విపరీతమైన నిద్ర వచ్చును. దీనికి కారణం నా ప్రాకట్యమే అని తెలుసుకొనండి. అంటే ఆయన బయటికి బడ్డాడు. ఆయన బయటికి వెలికి వస్తున్నారు కాబట్టి దాని వల్లనే మనకు నిద్ర రావడం ఇవన్నీ జరుగుతాయంటున్నారు. శరభేశ్వర కణము అను పాదరస కణము కరిగినందువలనను ప్రత్యంగిరాదేవి యొక్క అగ్ని సంక్షేపించుచున్నందునను భూమిపై కూడా అనేక మార్పులు సంభవించును. కొంతమంది నిరంకుశ పాలకులు అదృశ్యమవుతారు. అమితమైన అహంకారం ఉన్నవారు కూడా అహంకార ఉన్నవారు ఉన్నవారు అహంకారం ఉన్నవారిని నాశనం చేసేందుకు వారితో పోరాడేవారు కూడా వారికి తగిన ఫలితాన్ని పొందగలరు. అంటే ఎవరైతే అహంకారంతో హ్మ్, అందరిని హింస పెడుతూ ఉంటారో వాళ్ళు వాళ్ళ మీద కోపపడి వాళ్ళతో పోరాడుతూ ఉంటారు. వాళ్ళని ఎలా అయినా నాశనం చేయాలి వాళ్ళు. ఎవరికి చర్యలకు తగిన ఫలితం వాళ్ళు, ఎవరి గుణాలకు తగిన ఫలితం వాళ్ళు పొందుతారు అంట. పలు మాయలు తొలగిపోవును. భూమిలో ఉండే అనేక కలుషితాలు తీసివేయబడును. ఎందుకంటే ఈశ్వరుని యొక్క శరభేశ్వర శక్తి అనే అగ్ని అన్ని స్థితులను కలిగి ఉంటుంది. అంటే ఇది అన్ని పనులు చేసేటి క్షమత దీనిలో ఉంటుందన్నమాట. ఒక మనిషికి కోపం వచ్చినప్పుడు జంతువులాగా క్రూరంగా మారిపోయి మాట్లాడినా, అతడు పక్షిలాగా కూడా ప్రవర్తించినా, వాటిని నిర్మూలించేందుకు కావలసిన శక్తులను పొంది ఉన్న ఆత్మకణము శరభేశ్వరుడు. ఇక్కడ గూడా గూఢంగా మాట్లాడుతున్నాడు స్వామి. ఎందుకంటే జంతువులా క్రూరంగా మారిపోయి అంటే ఇక్కడ నరసింహస్వామి మళ్ళా పక్షిలాగా ప్రవర్తించిన అంటే అది తెలీదు. వాటిని నిర్మూలించుటకు కావాల్సిన శక్తులను పొంది ఉన్న ఆత్మకణము శరభేశ్వరుడు. అంటే ఈయన వారికి తగిన విధమైన రూపాన్ని కూడా శరభేశ్వర కణం ధరిస్తుంది అని తెలుసుకోనండి. అంటే ఇక్కడ శరభేశ్వరుడి రూపం ఎట్లా ఉంటుందో ఆయన చెప్పకుండా చెప్తున్నారు. ఆయన ముందు సింహంలాగా ఆ సింహానికి రెక్కలుంటాయి. తోక అన్నీ ఉంటాయి. దానికి రెక్కలుంటాయి. పక్షిలాగా ఎగురుతుంది. సో, అది అలా వచ్చి నరసింహస్వామిని తన కాళ్ళతో పట్టుకొని తీసుకెళ్ళిపోయి ఆయనతో ఫైటింగ్ చేసి ఆయన్ని అణిచేస్తారు. ఆ తర్వాత స్వామి కోపాన్ని కూడా పూర్తిగా తగ్గిచ్చేస్తాడు. అది. దాని ప్రకారం చెప్తున్నారాయన. ఆయన పక్షిలాగా రూపం ధరిస్తాడు. క్రూర జంతువులాగా కూడా రూపం ధరించి వాటిని ఆ దుష్ట శక్తులను నిర్మూలిస్తాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన రూపమే ఆ రూపం ధరించే వస్తాడు శరభేశ్వరుడు. ఆయన ప్రకటన అవ్వడమే రెక్కలతో ఉన్న ఒక సింహ రూపంలో వస్తాడు. భావనలతో తెలుసుకునేవారే అన్ని సత్యాలను తెలుసుకోగలరు. తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అని నేను ఆశీర్వదిస్తున్నాను.